అమృతమందించే ఆశారే, యేసుకై జీవించే పూజారే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని అందించబోతుండగా దేవుని ఆత్మతో నింపి సేవకులు కావాల్సినటువంటి నూతనమైనటువంటి మరి స్తోత్ర అభిషేకముతో సేవకులు కావలసిన వర్తమానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు సురేష్ బాబు గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నేను దైవ సేవకుల సదస్సు చదువుచుండగా ప్రభువా కృప చూపించండి, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంతవరకునైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు జరిగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్తున్నాను, నీ దైవ సేవకుని ప్రభు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోకపు జ్ఞానంతో నింపి భద్రపరచండి ప్రభువా. మీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభు. మీ స్వరమును మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవితం నాయన మేము జీవించే కృపను ధన్యతను దయచేయమని, ఈ యొక్క నాయన కోరిక ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించుకొని మీరు మాత్రమే మహిమ ఘనతలు పొందుకోమని, మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు దివ్యమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని స్తోత్రం. ప్రార్థించిన సేవకులకు వందనాలు. మరి మన యొక్క స్తోత్రం ప్రియులరా, సేవకులు రూబెన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీతమయ్య గారు మన మధ్యకు వస్తున్నారు. వారిని చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాము ఈ దినము వాక్యం అందించటానికి. ఓకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులు మరి అగ్రహారములో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు, అభిషేక్తులు అనేక స్తోత్ర రాష్ట్రాలు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మతో మరి దేవుని యొక్క స్తోత్రం పిల్లరా బలముతో నింపబడుతూ గొప్ప మర్మములు కలిగి దేవుని వాక్యాన్ని ఆయా ప్రాంతాలు అందిస్తూ మన యొక్క రూబెన్ మినిస్టర్లో ఉన్నటువంటి దైవజనులు మరి దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. వాక్యం మన శ్రద్ధ భక్తులతో మనం విందాం. దేవునికి స్తోత్రం. సేవకులు వస్తున్న చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. మన ప్రియులు ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు పేరిట కృపక్షోలను ప్రభు తెలియజేస్తా ఉన్నాం. రూబెన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారు వస్తారు. చప్పట్లు కొట్టి అయ్యగారి ప్రేమతో ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈ చక్కటి సావహాసాన్ని మరి మనకిచ్చినటువంటి మరి మొదటిగా దేవాది దేవునికి మనకు అవకాశం కల్పించిన పెద్ద అయ్య గారికి వందనాలు. ప్రసంగించబోతున్న అయ్యగారికి కూడా వందనాలు. బలముగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉన్నతమైనటువంటి దేవుని ఉద్దేశంలో ఈ అద్భుతమైనటువంటి 2 దినాల కూడికల్లో మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించడం ఎంతైనా ధన్యత, యోగ్యత, దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సహాయము. దేవునికి మహిమ. హల్లెలూయా. మన ప్రియులు నాయకులు రూబెన్ మినిస్ట్రీస్
డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారికి, కుటుంబానికి వందనాలు. అదేవిధంగా మనల్ని ఎంతగానో నడిపిస్తున్నటువంటి పెద్దలు, మినిస్ట్రీ యొక్క ప్రెసిడెంట్ గారు అయ్య గారికి కూడా వందనాలు. ఇక్కడ నడిపించిన వైస్ ప్రెసిడెంట్ గారు మన ప్రియులు తిమ్మోతయ్య గారికి కూడా వందనాలు. చేరువున్న మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రియ దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. రాత్రికాల సమయంలో చాలా అద్భుతమైన రీతిలో జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా చాలా అద్భుతమైన రీతిలో ఆరాధన జరిగింది. ఈ ఉదయకాలం ప్రత్యేక సేవకుల కూడికలో మనం అందరం కలిసి ప్రభుని స్తుతించే గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇచ్చినారు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఈ సమయమందు మనము దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమలో పిలువబడ్డాం. మన పిలుపు, మన ఏర్పాటు ఏమిటో మనం తెలుసుకున్నాం కనుకనే సేవలో కొనసాగుతున్నాం అనేది వాస్తవం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఒక మాట మనం తెలుసుకుందాం అతి తక్కువ సమయంలోనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11:35 సమయము. ఈ సమయం ఇచ్చినటువంటి నాయకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అల్పులము యోగ్యులము ఎన్నికలేని మేము మహోన్నతుడైన నీ ఉన్నత ప్రణాళికలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భూలోకంలో మీరు అప్పగించిన పనిని నమ్మకస్తులమై చేయనట్లు అనేక నియమ నిబంధనలు, అనేక ఆజ్ఞలు, అనేక అద్భుతమైనటువంటి సూచనలు, అనేక సలహాలు మాకిచ్చి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రము నాయన. ఈ విషయాలు తెలుసుకొని నీ ఉద్దేశాన్ని సఫలపరిచేవారిగా, నీ హృదయాన్ని ఆనందపరిచేవారిగా మమ్మల్ని వాడుకోమని ఆ కోణంలో ఈ విధంగా కలుసుకొని స్తుతిస్తూ ఉన్నాం. నిన్ను నీ ఉన్నతమైనటువంటి మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని నింపండి, వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో కూర్చొని నేర్చుకో. మనకు సేవకులుగా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం కూర్చొని నేర్చుకో. ఈ లోకములో 2 రకాల ప్రసంగికులు ఉన్నారు. మొట్టమొదటిది అహరోను ప్రసంగికులు, రెండవది మోషే ప్రసంగికులు. అహరోను ప్రసంగికులు, మోషే ప్రసంగికులు అనే 2 భాగాలను ఎందుకు మన స్కాలర్స్ దాన్ని విభజించి దాన్ని కోడ్ చేసి ఎందుకు అనేక ట్రైనింగ్స్లలో లేదా సేవకుల యొక్క సదస్సులో, కన్వెన్షన్స్లో ఎందుకు చెప్పగలుగుతున్నారు అని అంటే, మనము ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి విషయాన్ని శాశ్వతము కాదు అన్న విషయాన్ని మరిచిపోయామంట ఎప్పుడో. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వారికి దేవునికి ఏమాత్రం సంబంధం లేనటువంటి పనులు కొన్నిసార్లు మనం చేస్తున్నామంట. అందుకే 2 భాగాలుగా విభజించారు. అహరోను ప్రసంగికులు, మోషే ప్రసంగికులు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అహరోను ప్రసంగికులు ప్రజలకు ఏమి కావాలో అందిస్తారు. మోషే ప్రసంగికులు దేవుని దగ్గర కనిపెట్టేవారిగా ఉంటారు. అహరోను ప్రసంగికులు స్వస్థపరుస్తారు, ప్రవచనాలు చెప్తారు, అనేక కార్యాలు చేస్తారు. మోషే ప్రసంగికులు దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ కనిపెడతారు. హల్లెలూయా. అయితే అహరోను ప్రసంగికులు ఎన్నో దర్శనాలు చూస్తారు, తెలియజేస్తారు, ప్రజలకు ఎన్నో విషయాలు తెలియజేస్తారు, చెప్తారు ఇలాగ ఉండాలని. కానీ మోషే ప్రసంగికులు దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటారు. అహరోను ప్రసంగికులు ప్రజలకు అనుకూలంగా ఉంటారు. మోషే ప్రసంగికులు దేవుని ఉద్దేశానికి అనుకూలంగా జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలకు ఏం కావాలో అది అందిస్తారంట, స్వస్థపరుస్తారంట, ప్రవచనాలు చెప్తారంట, దర్శనాలు చూస్తారంట, ప్రజలకు అనుకూలంగా ఉంటారంట అహరోను ప్రసంగికులు. అయితే మోషే ప్రసంగికులు ఎలా ఉంటారు ఈ భూమి మీద అంటే, దేవుని దగ్గర కనిపెట్టేవారిగా ఉంటారు, దేవుని పాదాల దగ్గర ఏడ్చేవారిగా ఉంటారు, దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉంటారు, దేవుని ఉద్దేశానికి అనుకూలంగా జీవిస్తారు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని కలిగిన పరిచర్య మనం ఈ భూలోకములో చేయాలి. యేసు ప్రభువుని కేంద్రంగా చేసుకొని పరిచర్య చేయాలి. మరి ఎవరిని కేంద్రంగా చేసుకుని పరిచర్య చేస్తున్నామని మనం ఆలోచనలో పడాలి ఖచ్చితంగా. మనం చాలా మందిని ఆసరా చేసుకొని మినిస్ట్రీని, నాయకులను, సంఘాన్ని, కులాన్ని, బంధాన్ని, రక్త సంబంధాన్ని ఆసరా చేసుకొని సేవ చేస్తున్నాం చాలా మంది. అందుకే నీవు అహరోను ప్రసంగికుల జాబితాలో ఉన్నావా, మోసే ప్రసంగికుల జాబితాలో ఉన్నావా? ఈరోజు తేలిపోవాలా. అహరోను ప్రసంగికుల జాబితా ఎలాంటిది? మనుషులకు అనుకూలమైన పద్ధతిలో బోధ ఉంటుంది. మనుషులను కులాన్ని బట్టి స్వాధీనపరచుకోవడం ఉంటుంది. బంధుత్వాలను బట్టి సంఘము నడుస్తుంది. స్నేహభావాలను బట్టి సంఘము నడుస్తుంది. రక్త సంబంధాలను బట్టి సంఘము నడుస్తుంది. తెలిసిన వారిని బట్టి సంఘము నడుస్తుంది. అది సరైన పద్ధతి కానే కాదు. మోసే ప్రసంగికుల జాబితా ఎలాంటిదంటే దేవుడు ఏమి చెప్తాడో అదే చేస్తారు. దేవుడు ఏం మాట్లాడమంటారో అదే మాట్లాడతారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికే వెళ్తారు. దేవుడు ఎక్కడ కూర్చోమంటారో అక్కడ కూర్చుంటారు. దేవుడు ఎక్కడ ప్రార్థన చేయమంటారో అక్కడ చేస్తారు. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్తారు. ఎంత లోబడాలో అంత లోబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరిచర్య చాలా మట్టుకు అహరోను పరిచర్యగా నడుస్తుంది. నాకు తెలిసిన ఇద్దరు నా స్నేహితులు అహరోను పరిచర్యలో ఫెయిల్ అయిపోయినారు. వాడికి సంబంధించిన కులానికి సంబంధించిన వ్యక్తులని అందరినీ సమకూర్చుకొని ఒక మీటింగ్ పెట్టుకొని, నేను మీ వాడిని గనక మీకు ఏమి కావాలో నేను ఇస్తా, నాకు మీరు సంఘముగా ఉండండి. నాకు పైనుంచి డబ్బు వస్తుంది, నేను మీకు ఏం కావాలో ఇస్తా. అది దేవుని యొక్క చిత్తము కాదు, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ తనకు ప్రసంగించడానికి ఎవడో ఒకడు ముందు 10 మంది కూర్చోవాల, అది ఆయన ఆశ. ఇది అహరోను ప్రసంగికుల యొక్క ఆశ. వీళ్ళు మరలా వేరే జాతిలో పనిచేయరు, వేరే వంశాల్లో పనిచేయరు, వేరే భాషలు మాట్లాడే వారిలో పనిచేయరు, వేరే కమ్యూనిటీలో ఎందుకు పనికిరారు. నిజంగా అలాగ నా స్నేహితులు ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు. దేవుడు ఏం చేశాడంటే మనుషులకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నా స్నేహితులను వచ్చేటువంటి డబ్బు ఆపేసినాడు. ప్రజలు చిన్నగా వీడి దగ్గర భక్తి లేదు, పౌరుషానికి మమ్మల్ని లాగి పక్కన సంఘం కట్టాడు కనుక డబ్బు లేదు, భక్తి లేదు, రెండు కొలాప్స్ అయిపోయి సంఘం మూతపడిపోయి ఆయన బికారిగా ఎవ్వరూ దరికి చేరనివ్వలేదు. చివరికి వాళ్ళ కులస్తులు కూడా దగ్గరికి రానివ్వలేదు. నీ వల్లే కదా మేము విడిపోయింది అన్నారు. ఆ రోజు నువ్వు ఉంటే చాలు నాకు అన్నారు, ఈరోజు నీ వల్లనే మేము విడిపోయామన్నారు. ఫెయిల్ అయిపోయింది. అహరోను ప్రసంగికుల యొక్క సేవ, ప్రసంగం, వారు అనుసరిస్తున్నటువంటి నియమావళి ఫెయిల్ అయిపోతుంది. అయితే మోషే యొక్క ప్రసంగికుల యొక్క సేవ, సంఘము నానాటికి దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది. హల్లెలూయా. ఇదిగో మన మధ్య ఉన్నటువంటి హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆలోచిస్తే ఒకానొక సమయంలో నా బంధువులకి ఇచ్చుకుందాం అనుకున్నాడంట యేసన్న గారు, తెలిసిన వారికి ఇచ్చుకుందాం అనుకున్నారు అనుకుంటా. అయితే ఇతర రాష్ట్రం నుండి వచ్చినటువంటి అబ్రహాం గారిని పిలిచాడంట. దేవుడు అంటాడంట, అబ్రహాం అబ్రహాం అన్నాడంట. అనగానే ఏంటి, నాకు కూడా మనిషిగా స్వార్థం ఉంటుంది కదా, నా అనుకున్న వాళ్ళకి అప్పగించాలి కదా ఈ పరిచర్యను, ఈ మినిస్ట్రీని, ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆస్తిపాస్తులను, ఈ ఆత్మలను. కానీ ఏంటి అబ్రహాం అని పిలుస్తున్నాడు దేవుడని మరలా కనిపెట్టి ప్రార్థన చేస్తే ఈ యొక్క బాధ్యతలు అబ్రహాముకి ఇవ్వు అన్నాడంట. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో చాలా కాలము ఒక పెద్ద యుద్ధమే జరిగింది వాళ్ళ మధ్య. ఆయన మంచంలో ఉన్నాడు, లివర్లన్నీ పాడైపోయినాయి, చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన్ను కూడా స్కిప్ చేద్దాం ఆయన మాట అనుకున్న రోజుల్లో కూడా ఆయన మందిరంలోనే చావు బతుకుల్లో ప్రకటన చేసినాడు, అబ్రహాముకు ఈ సమస్తను దేవుడు అప్పగించమంటున్నాడు అని. హల్లెలూయా. ఏ పరిచర్య ఇది? దేవుడు ఏమి చెప్పాడో
అది చేసే పరిచర్య. దేవుడు ఎవరు నియమించమన్నాడో వాళ్ళని నియమించే పరిచర్య. ఈ పరిచర్యలో వారందరూ కూడా అనుకూలంగా లేని సందర్భంలో కూడా మరణ పడకలో కూడా ప్రార్థించి అనౌన్స్ చేసి అప్పగించి మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం తిమ్మతి గారు? మనమైతే ఏం చేస్తాం? నా వాళ్ళు, నా తర్వాత నా బిడ్డలు, నా తర్వాత నా కుటుంబీకులు, నా తర్వాత నా వంశం, నా కులస్తుడు మాత్రమే చేయాలనుకుంటాం మనమైతే. అలా కాదు. అది అహరోను పరిచర్య నిలబడదు. అహరోను పరిచర్య అని మనం ఎందుకంటున్నాం? ఆ ప్రసంగికుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే, ఇదిగో ఈయన మోసే కొండ మీదకి వెళ్ళిపోయి 40 దినాలు రావట్లేదు. అక్కడేమో దేవునితో మాట్లాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. దేవుడేమో కొన్ని అద్భుతమైనటువంటి పలకలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, తీసుకొని రావడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ మోసే ఇంకా కనబడనందున ప్రజలందరూ వచ్చి అహరోను దగ్గరికి వచ్చి, ఇదిగో మాకు కావాల్సింది నువ్వు చేస్తావా అంటే, మీకు కావాల్సింది చేయడానికి నేనున్నా. మోసే వస్తాడో రాడో నాకు తెలియదు, కాబట్టి మీరు నాకు అనుకూలంగా ఉండాలా, మీరు నా వారిగా ఉండాలా, నెక్స్ట్ నేను నడిపించుకోవాలా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ నేను నడిపించుకోవాలా అనుకున్నాడు. అమ్మా బంగారం అంతా తీసుకొని రండి, బంగారం అంతా తీసుకొని రండి. దూడం చేసుకున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో బొమ్మను తయారు చేసి అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఆయన దిగొచ్చాడు, అనేక మందిని చంపాడు. బిడ్డ, యేసుక్రీస్తు కాలంలో ప్రార్థన చేసుకోవడానికి ప్రభు అక్కడికి వెళ్తే, కొండ మీదకి వెళ్తే ఎవరెవరు దిగారు భూమి మీద? ఏలియాయు, మోసే. అహరోను జాబితా ఇంకా మనకు కనబడదు. యాజకత్వం ఉంది తర్వాత, కానీ అహరోను జాబితా కనబడదు. ఎందుకు దిగలేదో మరి. అహరోను ప్రసంగికులు ఈరోజు చాలా మంది ఎక్కువైనారు. నాకు తెలిసిన ఏలూరు మా పాస్టర్ గారు ఒకరు ఉన్నాడు. ఆయన కూడా అహరోను ప్రసంగికుడుగానే ఉన్నాడు. తనకు అనుకూలమైనటువంటి బోధ చేసుకున్నాడు. తన అనుకున్న వారిని సంఘంలో నిలుపుకున్నాడు, తనకు వ్యతిరేకమైన వారిని బయటికి తోలేసినాడు. ఆ పరిచర్య ఒకవేళ భూమి మీద కొద్ది కాలం నడుస్తుందేమో కానీ తర్వాత నడవదది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుని కలిగిన పరిచర్య మనము చెయ్యాలి. యేసు ప్రభువుని కేంద్రంగా చేసుకొని మనం పరిచర్య చేయాలి. అంటే మోసే పరిచర్య అంటే అర్థం ఏంటంటే, ఒకే ఒక్క మాట చెప్తాను, నేను ఎక్కువ సమయం తీసుకోను. మోసే యొక్క ప్రసంగికుల పరిచర్య అంటే, నాయకత్వం అంటే ఏమిటయ్యా అంటే, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి అమ్మా దేవునికి మొక్కి అబ్బా మరలా నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ నా తోటి దైవజనులారా, మోసే యొక్క ప్రసంగికుల యొక్క సేవ, ప్రతిఫలము, అభివృద్ధి, ఆశీర్వాదము, మేలు, సమృద్ధి, సంతృప్తి, ఉన్నత శిఖరాలు, ఆత్మీయతలో ఎదగడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ అబ్రహాము ఒక అద్భుతమైనటువంటి విశ్వాస వాక్కును పలికినాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి పైకి వెళ్ళి దేవుడికి మొక్కి వస్తాను. ఆ మొక్కి వస్తాను అన్నటువంటి మాటలో ఎబ్రీ పదంలో ఒక మాట రాయబడింది, నేను నా కుమారుడు వెళ్ళి సాష్టాంగపడి ఆరాధించి వస్తాము. సాష్టాంగపడ్డం అంటే ఏమిటి? పూర్తిగా విధేయులు అవ్వడం, పూర్తిగా లోబడిపోవడం, పూర్తిగా తగ్గించుకోవడం. ఇక నీవు తప్ప, నీవు లేకుండా మేమేమి చెయ్యలేము అనడం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేకుండా మేమేమి చెయ్యలేమని చెప్పడమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ద రియల్ మీనింగ్ ఆఫ్ వర్షిప్, ద రియల్ మీనింగ్ ఆఫ్ వర్షిప్. విధేయులవ్వడం, దేవుడు ఏమి చెప్పాడో దాన్ని చేయడము. అక్కడికి వెళ్ళంట సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధించి వచ్చేదము అని రాయబడింది హెబ్రీ. ఆమేన్, హల్లెలూయా. సాష్టాంగపడి ఆరాధించి వచ్చేదము. దేవుడు ఏమి చెప్పాడో దాన్ని చేయటానికి వెళ్ళాడు. దేవుడు ఏం మాట్లాడాడో దాన్ని చేయటానికి వెళ్ళాడు. దేవునికి అతనికి ఏ నిబంధన జరిగిందో, ఏ ప్రమాణం జరిగిందో, ఏ ఒడంబడిక జరిగిందో, ఏ ఉన్నత ఉద్దేశం జరిగిందో, ఏ ప్రతిజ్ఞ ఉందో, ఏ వాగ్దానం ఉందో, ఏ ప్రమాణం ఉందో, ఆ ప్రమాణానికి కట్టుబడి లోబడి విధేయుడే
అంటే సాష్టాంగ పడ్డం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా నీకు లోబడిపోయా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నా సొంత పెత్తనం ఏమీ జరగదంటే. హల్లెలూయా. నువ్వు ఏం చెప్తే అది చేస్తానబ్బా, నా సొంత పెత్తనం జరగదు. హల్లెలూయా. మనం ఇంకా విషయాన్ని చూస్తే దేవుని చిత్తానికి లోబడ్డం అంటే నిజంగా ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే విధేయత కలిగి ఉండడమే. నిజమైన ఆరాధనకు అర్థం ఏంటండి? విధేయత కలిగి ఉండడమే. నిజంగా మనం తెలుసా, మనము దేవుడు చెప్పింది చెప్పినట్టు మనం చెయ్యట్లేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు మనము చేయట్లేదు. ఒకసారి అంట అమెరికా దేశంలో డిఎల్ మూడీ గారి యొక్క చర్చి కాలిపోయిందంట. డిఎల్ మూడీ గారి యొక్క చర్చి కాలిపోయింది. కాలిపోతే మూడీ గారు ఏమన్నారంటే, ఆ కాలిపోతున్న సందర్భంలో జన సమూహం అంతా వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నీ కాలిపోయినాయి, బైబిలు మంచి పేరుతో నేను మిగిలాము అన్నాడు. బైబిలు మంచి పేరుతో నేను మిగిలాం. బైబిలు నాకేమి నేర్పిందో ఆ గుణగణాలు, ఆ ఉద్దేశము, ఆ నియమాలు, ఆ పద్ధతి నేను నేర్చుకున్నాను. మంచి పేరుతో మిగిలాను. నాకున్నవన్నీ కాలిపోయినాయి, మంచి పేరుతో మాత్రమే మిగిలాను. హల్లెలూయా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా అన్ని పోయినా కూడా ఏం సంపాదించుకోవాలంట? మీకు ఖ్యాతిని, మంచి పేరును నేను నీకు ఇచ్చేదను అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు, ఆయన ఏం చెప్పాడో అది చేసినప్పుడు. ఆయన ఏ విషయంలో లోపడబడినాడో ఆ విషయంలో లోపడినప్పుడు. లేదా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసామనుకోండి, అది నిలబడదు, అది అహరోని పరిచర్య అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో దేవుడు ఏమి చెప్పాడో ఆ పని చేసిన ఆది అపోస్తుల యొక్క కార్యాలు మనం చూస్తే ఒక్కసారి చూడండి బిడ్డలారా, ఒక్కసారి దేవుని సేవకులారా, ఒక్కసారి 41 అపోస్తల కార్యం 2:41. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతండి? 3,000 మంది చేర్చబడ్డారంట. అయ్యగారు, ప్రారంభ సేవ మొట్టమొదట 120 మంది, తర్వాత 3,000 మంది, తర్వాత 4,000 మంది, 5,000 మంది. దాదాపు 4 వారాలు తిరగకుండానే పరిచర్య ఎట్టా ఉంది? దేవుడు ఆశీర్వదించిన సంఘము దినదిన అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన సంఘం, దైవ సేవకుడు లోబడిన సంఘం, ఆ సేవకుని ద్వారా నడిపించబడుతున్న సంఘం దినదిన అభివృద్ధి చెందుతుంది. 3,000 మంది, 4,000, 5,000 మంది, ఇంకా చాలా మంది చర్చిలో మారు మనసు పొంది వాక్యం నుండి గుండెలు పగిలి మార్పు చెంది దేవుని దగ్గరికి రావడం ప్రారంభించినారు. చూసారా? ఏంటో మన పరిచర్యలు 40 ఏండ్లు, ఏంటో మన పరిచర్యలు 30 ఏండ్లు, 20 ఏండ్లు. నిన్నగాక మొన్న పెడుతున్నారు సంఘాలు కొంతమంది, అయినా 1,000 మంది వెళ్తా ఉన్నారు. మనం ఏం విమర్శించుకొని మనల్ని పరీక్షించుకొని ఏమనుకుంటామంటే, ఎన్ని రంగులు, ఎన్ని పొగలు, ఎన్ని లైట్లు ఆకర్షిస్తాను అనుకుంటాం. అబ్బే, దైవాకర్షణ ఒక వ్యక్తిని తండ్రి ఆకర్షించుకుంటే ఎవడు అతని దగ్గరికి ఒకవేళ పోయినా నిలబడలేదు. ఒకవేళ పోయినా మరి మన దగ్గర నుంచి ఎక్కడికో వెళ్తున్నారు చాలామంది. మీకు తెలుసో తెలీదో? నాకు తెలిసిన మన సంఘాల్లో మన సంఘాల్లో 4 సంఘాలకు వెళ్తున్నారు. మన సంఘాల్లో నుంచి 4 సంఘాలకు వెళ్తున్నారు. తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి అని నేను ఆలోచించుకుంటా ఉన్నా ఈ విషయాన్ని గమనించి. అయితే నడిపిస్తున్నటువంటి మనము మోసే పరిచర్య చేయట్లే, కనిపెట్టే ప్రార్థన చేయట్లే, విధేయత కలిగిన ప్రార్థన చేయట్లే. నిజం, ఇది ఒప్పుకోవాలి. మనం అంతగా చేయట్లే, కొద్దిగానే చేస్తున్నాం. అంతగా చేసేవారం అయితే మన దగ్గర నుండి ఎవడు పోడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పోయేవాడు ఎవడో తెలుసా? మనము నచ్చనోడు ఒకటి, మనకు సబ్జెక్టు లేదని చెప్పిపోయేవాడు ఒకటి.
మనకు నచ్చనోడు మన దగ్గర అభిషేకం లేకపోతే వెళ్ళిపోతారు ప్రజలు. వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మనం ఏమనుకుంటున్నామో తెలుసా? ఇదిగో వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నన్ను దాటిపోతారా, రేపు అందరితో సంఘముతో కులముతో మాట్లాడి కట్టుదిట్టం చేస్తానంటే ఇప్పుడు ఇనే రోజులు కావు. రాబోయే దినాల్లో జెడ్ జనరేషన్ స్టార్ట్ అయింది. చెప్పండి, జెడ్ జనరేషన్. జెడ్ జనరేషన్. ఇక మరొక యుగం లేదు, మరొక తరం లేదు, ఇదే లాస్ట్ తరం అంట. ఈ జెడ్ జనరేషన్లో మాట వినేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారంట, వ్యతిరేకులు ఎక్కువైపోతారు. మనం న్యాయాధిపతుల్లో చదివినట్టు యెహోవాను ఎరుగని తరము ప్రారంభించబడింది. మరి నువ్వు నీ సబ్జెక్టు, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ విధేయత దేవునికి లోబడితే ప్రజలు నీకు లోబడతారు, అంతే. ఇదే విషయం, ఇంకేం లేదు. దేవుడికి లోబడితే ప్రజలు నీకు లోబడతారు, అంతే. దేవుడికి నువ్వు లోబడకపోతే నీకు ఏ వ్యక్తి లోబడలేరు, ఇక అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దినదినాభివృద్ధి చెందింది. 120 మంది, 3000 మంది, 5000 మంది, 10,000 మంది, అలా విస్తరిస్తూ 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 శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా సువార్త మాత్రం మానలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా చెప్పండి, మనం సువార్త చేస్తున్నామా? మన రూబెన్ మినిస్ట్రీలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఆదివారం వస్తుంది అంటే ఆదివారం వచ్చింది, అక్కడే ఉంటున్నాం, అక్కడే చేస్తున్నాం, అక్కడే తింటున్నాం, అక్కడే నిద్రపోతున్నాం, మళ్ళీ వారం కోసం ఎదుగుతున్నాం. ఆ ఆదివారం చేసే పరిచర్యే మనకు గొప్పగా, అమ్మయ్యా ఈరోజు నేను దేవుని పని నన్ను ఎన్నుకున్నందుకు ఒక ప్రసంగం చేశానని ఫీల్ అవుతున్నాం. తప్పు. చెయ్యాలా, దేవుని పని చెయ్యాలా, సువార్త చెయ్యాలా. దేవునికి స్తోత్రం. దేవుడు కట్టిన సంఘము ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనల్ని మనం చూపించుకోవడానికి తాపత్రయపడితే దేవుని కార్యాన్ని మనము చూపలేము, ఎప్పుడు కూడా మన వల్ల కాదు, అది చూపలేము. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప సేవకుడు అంటాడు, దేవునికి నీ క్యాపబిలిటీ అవసరం లేదంట. ఏంటంటే నీ క్యాపబిలిటీ, నీ సామర్థ్యత అవసరంలే, నీ అవైలబిలిటీ అవసరం. నువ్వు అందుబాటులో ఉండడం అవసరం. ఎప్పుడు అందుబాటులో ఉంటాం? కూరగాయలకు పోయినప్పుడు అందుబాటులో ఉన్నాం, బట్టలకు పోయినప్పుడు అందుబాటులో ఉన్నాం, మనుషులు వెనకాల పోయినప్పుడు అందుబాటులో ఉన్నాం, ఎక్కడెక్కడో తిరిగినప్పుడు అందుబాటులో, సంపాదించుకోవడానికి పోయినప్పుడు మనం అందుబాటులో ఉన్నాం, ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు అందుబాటులో ఉంటాం మనం. అప్పుడు ఆయన మనసులో విషయాలు మనకు చెప్తాడు, మన అవసరతలు ఆయనకు చెప్తాము. భూమి మీద ఏమి చేయాలో అది దేవుడు చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రాజ్యములో దేవుని పని పూర్తి చేయలేము. గమనించాలి ఈ మాటని. మన రాజ్యములో, మన ఉద్దేశంలో నడుస్తున్నటువంటి పరిచర్యలో దేవుని పనిని మనం పూర్తి చేయలేం. ఎలాగవుతుంది? అందుకే అంటాడు కదా, నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? శరీరానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారమైన పరిపూర్ణత మనకు వస్తుందా? రాదే, రాదు, మన వల్ల కాదు. మోసే ప్రసంగికుల జాబితాలో మనం ఉండాలా? మా ఏ విషయమైనా అయ్యా ఏ విషయమైనా దేవుని పాదాలు పట్టుకోవడం, అడగడం, కార్యం చేయడం. ఎప్పుడైనా సొంతమైనటువంటి కార్యం ఏమైనా చేశాడా మోసే? ఆ కొట్టే విషయం ఒకటి, కొట్టే విషయం, మాట్లాడమంటే కొట్టే విషయం. దేవుడు దాన్ని ఏమి సమర్థించలేదు, తన యొక్క పొరపాటును చెప్పినాడు. కానీ దేవుడు చెప్పకుండా ఇక ఏ పని చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. మోసే ప్రసంగికుల జాబితాలో మన పరిచర్యలు నడవాలి, మన సంఘాలు నడవాలి, ప్రాముఖ్యంగా మనం నడవాలి. నీ క్యాపబిలిటీ కాదు దేవునికి అవసరం, నీ అవైలబిలిటీ. కొన్నిసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారండి, గ్రామాలకు వస్తూ ఉంటే, ఇదిగో నీటి లభ్యత లేదు, నెట్వర్క్ లభ్యత లేదు, మురికి కాలువల లభ్యత లేదు అంటారు. అవైలబిలిటీ అంటే లభ్యత, అందుబాటులో ఉండడం. నిజంగానండి, మాకు నీరు వసతి, మంచినీరు అందుబాటులో లేదు. అందుబాటులో లేకపోతే నీకు రేపు ఓటు ఎలాగేస్తాం? నువ్వు దేవుడికి అందుబాటులో లేకపోతే దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యం ఎట్ట చేస్తాడు? మనం ఏమనుకుంటాం? దేవుడు మా పక్షమై ఉండగా మాకు విరోధి ఎవడు అంట. దేవుడు మా పక్షమై ఉండగా మాకు విరోధి ఎవడు?
అని అనుకుంటా ఉంటాం మనం. నిజంగా మనకు విరోధి వస్తాడు, ఎదురుగానే ఉంటాడు. నువ్వు వాక్యం చెప్తున్నా కూడా నిద్రపోతాడు, లేకపోతే నిన్ను గెలుకుతాడు, నీ గురించి రాస్తాడు, నీ ప్రసంగానికి మార్కులు వేస్తాడు విరోధి. నీ దేవుని మాటలను ప్రక్కతో పట్టించేస్తూ ఉంటాడు. మనం మోసే ప్రసంగికులం అవ్వాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అందుబాటులో ఉన్న సేవకుని సేవ చాలా అభివృద్ధి చెందుతుంది. దేవునికి అందుబాటులో ఉన్నటువంటి విశ్వాసి జీవితం అభివృద్ధి చెందుతుంది. వృధాగా మనం అతిశయపడకూడదు. మన ఆలోచనలు బట్టి మనము పరిచర్య చేయకూడదు. దేవుని పాదాల దగ్గర కనిపెట్టే వారిగా ఒక పెన్ను పేపర్ పట్టుకొని రేపు ఆదివారం ఏ ప్రసంగం చేయాలో ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు అని మనము దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అలాగే మోషే కూర్చున్నాడు, పాత నిబంధన భక్తులు కూర్చున్నారు, కొత్త నిబంధనలో అపోస్తల కార్యములో మొదటి 120 మంది భక్తులు కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా దేవుని పాదాలు పట్టుకొని కూర్చున్నాడు. రేపు ఎక్కడికి పోవాలి, రేపు ఎక్కడ బోధించాలి, రేపు ఎక్కడికి పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఎక్కడ అద్భుత కార్యం చేయాలి, ఎక్కడ ఆశ్చర్యమైన కార్యం చేయాలి, ఎక్కడ మహత్కార్యం చేయాలి, ఎక్కడ సూచన క్రియ చేయాలి. రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవుడికి దగ్గరగా ఉండి తండ్రి చెప్పిన పని భూమి మీద చేశాడు. అంతేనా? సొంత పెత్తనం ఎక్కడ? నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఆండవరే ఆజ్ఞాపిస్తాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అమలు పరుస్తాడు. తమిళ్లో ఆండవరే, కర్తావే, వందనగలు ప్రభు. అవును, ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన చెప్తాడు, కింద కుమారుడైన క్రీస్తు పని చేసినాడు. ఇప్పుడు మనము, ప్లీజ్ నా మాట వినండి సేవకులారా, మనము కూర్చొని నేర్చుకుంటున్నామా, లేకపోతే ఏదన్నా ఎవరి దగ్గర కూర్చొనన్నా నేర్చుకుంటున్నామా? మనం ఎవరికైనా నేర్పే స్థితిలో ఉన్నామా? ఎవరైనా చెప్తే ఇంకా దేవుడు మొట్టమొదటిగా సేవకు వచ్చినటువంటి అగ్ని అభిషేకము, ఆ నియమాలు యొక్క పద్ధతి, ఆ పిలుపు, ఆ మాట, ఆ ప్రవర్తన, ఆ నడవడిక, ఆ చూపు ఏమైనా ఉన్నాయా? కోల్పోయినామా? మోషే పిలిచిన నాటి నుండి చచ్చే వరకు కూడా నమ్మకంగానే ఉన్నాడు కనుక యేసుక్రీస్తు కాలంలో కొండ మీదకి దిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇలాగే అపోస్తలుడైనటువంటి పౌలు సేవ చేసుకుంటూ తిరుగుతూ ఉన్న సందర్భంలో బిడ్డలారా, మనము అపోస్తలుడైనటువంటి పౌలును వెంబడిస్తే సంఘము ఎలా నడపాలో దిశానిర్దేశాలు రాసి పెట్టింది అపోస్తలుడైన పౌలు. కడతానన్నాడు దేవుడు, ఆత్మ ద్వారా కార్యం జరిగించి మనుషులను ఆయన వైపు ఆకర్షించాడు. కానీ సంఘ సహవాసము, దాని నియమము, సంఘ పెద్దలు లేదా అధ్యక్షులు, దాని కాపరి, నాయకుడు ఎలా ఉండాలి, సంఘం ఎలాగుండాలి, యవనుడు ఎలాగుండాలి, విధవరాలు ఎలాగుండాలి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆ సంఘంలో. అన్ని కేటగిరీస్కి నియమ నిబంధనలు పెట్టి నడిస్తే పరలోకం పోతారని చెప్పి అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి కనపరచాలి, అప్పుడే ఆయన సింహాసనం మీదట ఆరాధించే స్థితిని మనకు దేవుడు కల్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం విషయంలో సత్యాన్ని ఖచ్చితంగా మనం బోధించాలా. ఏమిటి ఆ సత్యం అని అంటే, విశ్వాసి అయినా సేవకులైన మనమైనా. ఇందాక అయ్యగారు ఒక డిస్కషన్ వస్తే ఆ విషయంలో మేము మాట్లాడుకుంటున్నాం. ప్రెసిడెంట్ గారు ఒక డిస్కషన్ వస్తే, నాయకులైనటువంటి వారు నువ్వు మాటిని దాని ప్రకారం నడవకపోతే నీ విశ్వాసులు ఎలా నడుస్తారు? నీ కింద ఉన్న సేవకులు ఎలా నడుస్తారు? నీ నాయకత్వం ఎవరు గౌరవిస్తారు? నీ పెద్దలు గౌరవించరు, నీ విశ్వాసులు గౌరవించరు, నీ చుట్టుపక్కల వారు గౌరవించరు. నీ గౌరవాన్ని నీ సంఘ పరిధిలోనే గిరిగీసుకొని జీవిస్తా ఉన్నాం. మన గౌరవాన్ని, మన గౌరవము ఎక్స్టెండ్ అవ్వాలా, మన భక్తి ఎక్స్టెండ్ అవ్వాలా, మన ప్రార్థన ఎక్స్టెండ్ అవ్వాలా. అవునబ్బా, అలా కాకపోతే సేవ చేయడము కష్టం, వ్యర్థం. ఎక్కడో నజరేతులో పుట్టాడు, ప్రపంచాన్ని ఏలుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనం ఎక్కడో సేవకు వచ్చామో అక్కడే ఉంటున్నాం. ఇది ఏ ప్రసంగము, ఇది ఏ పరిచర్య? ఆరోను పరిచర్య అవుతుంది. ఆరోను పరిచర్య నువ్వు చేయాల్సిన పనుల సంఘ పెద్దలు చేసేసుకుంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు,
తాగుతారు, తింటారు, తిరుగుతారు, మళ్ళీ వచ్చి బోధ చేసే సంఘాలు లేవండి? బోల్డ్ సంఘాలు ఉన్నాయి మనకు తెలిసిన వాటి, బోల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇక నువ్వు అవసరం లేదు సేవకుడిగా, నేను అవసరం లేదు సేవకుడిగా. నువ్వు ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోలేని సమయం నీకు లేకపోతే, నువ్వు చేస్తున్న ఏ పనైనా, ఏ ప్రయాణమైనా, నీకు ఏ వ్యాపారమైనా నీకు ఆటంకంగా ఉంటే ఇక నువ్వు పనికిరావు, తీసేస్తాడేమో, చెప్పలేం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఉన్నతమైన ఆశయము, వాంఛ కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు మనకు మాదిరిగా ఉన్నాడు. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను ఈ విషయాన్ని. వాక్య విషయంలో సత్యాన్ని మనం ఖచ్చితంగా బోధించుకోవాలి. పౌలు శీలయు ఆసియా రమ్మని ఆహ్వానం వచ్చింది అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో. వచ్చిన తర్వాత వారు వెళ్ళలేదు, పరిశుద్ధాత్మ చెప్పాడు మీరు వెళ్ళొద్దయ్యా అని. మాసిదోనియాకు వెళ్ళారు, దేవుడు దర్శనంలో తెలియజేశాడు. రోమీల ముఖ్య పట్టణం అయితే పుతోను అనేటువంటి దయ్యం పట్టింది. దయ్యం పట్టినటువంటి ఆమెను విడిపించారు. విడిపించిన తర్వాత పౌలు శీలను ఎక్కడ పెట్టారండి? చెరసాల్లో పెట్టారు. పుతోను దయ్యాన్ని విడిపించినందుకు చెరసాల్లో పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే చెప్పాడు. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. ఏమని? నువ్వు పలానా దగ్గరికి ఆసియా వెళ్ళొద్దని. మాసిదోనియాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఆ సహోదరిని విడుదల చేసినారు. వీళ్ళు బోండాలతో బిగించి కొట్టుకుంటూ తీసుకొచ్చి చెరసాల్లో పడేసినారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుతో శ్రమలు ఉన్నాయని చెప్పింది ఎవరు? ఎవరండి? దేవుడు. ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడానికి కూర్చున్నాడు గనక వచ్చే శ్రమలు, వచ్చే గొప్ప కార్యాలు, చేయబోయే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ముందుగానే అపోస్తలుడైన పౌలుకు దేవుడు చెప్పేవాడు. హల్లెలూయా. ముందుగానే చెప్పేవాడు. ఏమండి, ఇప్పుడు మనము ఎవరు దర్శనాలు చెప్తున్నాం చెప్పండి? ఎవరు ప్రవచనాలు చెప్తున్నారు చెప్పండి? బిజీ అయిపోయాం. ఏం పాస్టర్ గారు? బిజీ అయిపోయామే. ఎవడన్నా చచ్చే బోడుసాల వాడి దినం పెట్టాలా, పెళ్లి చేయాలా, వాడి రాకపోకలకు పప్పన్నలకు తిరగాల, బిడ్డ పుడితే బారసాల్లో వెయ్యాలా, కానుపుకు పోవాలా, లేకపోతే రకరకాల కార్యక్రమాలతో బిజీ అయిపోయి నెక్స్ట్ ఏమి జరగబోతుందో మర్చిపోయి పరిచర్య చేస్తున్నాం. ప్రజలకు అనుకూలంగా పరిచర్య చేస్తున్నాం. ప్రజల ఉద్దేశానికి అనుకూలంగా పరిచర్య చేస్తున్నాం. వారి ఆలోచనలకు అనుకూలంగా పరిచర్య చేస్తున్నాం. కానీ ప్రభు పరిచర్య మనము చేయట్లేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చోలేకపోయాం. బాధ కలుగుతా ఉంది సేవలో. గుండె మీద చేసుకొని చెప్పగలమా మనము? నిజంగా ప్రభు పాదాల దగ్గర కూర్చోగలుగుతున్నాం మోషేలాగా? దేవుడు ఏం చెప్తే ఆ పనే చేస్తున్నాం, లేకపోతే వేరే పని మేము చేయట్లేదని ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. కారణం ఏంటి? అవైలబిలిటీ లేదు, అందుబాటులో లేము. నెట్వర్క్ ఎప్పుడో ఆగిపోయింది, రీఛార్జ్ ఎప్పుడో అయిపోయింది. ఇంకెవడు చేసేవాడు లేడు. చేసేవాడంటే ఎవడో ఒకటి గద్దించే పాస్టర్ ఉండాలా, లేకపోతే మనకు బుద్ధి వచ్చి మనం మోకాళ్ళ మీద పడాలా. దెబ్బ పడకముందే, ఉగ్రత రాకముందే, దేవుని కోపం రాకముందే, దేవుని మనసు మన మీద అసహ్య పడకముందే మన మోకాళ్ళ మీదకి రావాలా. అప్పుడే కదా పని జరుగుతుంది. విధేయులం అంటే అర్థం ఏంటి? ప్రభు పాదాల దగ్గర ఏడ్చేవారం, కన్నీరు గార్చేవారం, తెల్లవారుజాములు వేసి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆ రోజు గురించి దేవుడి దగ్గర అడగాలి. ఈ రోజు నా సంఘంలో ఏం జరగబోతుంది, ఈ రోజు నా జిల్లాలో ఏం జరగబోతుంది, ఈ రోజు నా రాష్ట్రంలో ఏం జరగబోతుంది, నా దేశంలో ఏం జరగబోతుంది, నీ రాకడకు సూచనలు ఎక్కడ జరగబోతున్నాయి. ఒక ప్రవక్తని పిలిపిస్తే ఆయన అన్నాడు, ఈ 2025లో భారతదేశంలో 2025లో ప్రవచనం మనమేమి ఎదురు చూస్తామో తెలుసా? చేతగాని పాస్టర్లు అంతా ఏమి ఎదురు చూస్తారో తెలుసా? వాడు చెప్పాడు కదా, అది జరగలే, ఉత్తి పాస్టర్లు. ఏదో ఒకటి చెప్పాడు, కూర్చున్నాడు, చెప్పాడు. సరే, ఎప్పుడు జరుగుతుందో నువ్వు చెప్పు. ఎప్పుడు ఆ కార్యం జరుగుతుందో, ఎప్పుడు దేవుడు వస్తాడో, ఎప్పుడు దేవుడికి ఆ ఉద్దేశాలు భూమి మీద నెరవేరుతాయో. అసలు నీకు ఒక విషయం తెలుసా? సేవకులమైన మనము
సేవకులమైన మనము చచ్చిపోయే రోజు కూడా చెప్పగలగాల. మనం చచ్చిపోయే రోజు ఏమి నిజంగా ఆ దమ్ము లేదు మనకు, ఆ ధైర్యం లేదబ్బా. ఎప్పుడు కూర్చుంటున్నాం, మనకేం జరిగేది మనకే తెలియదా? మనం లోక సంఘంలో జరిగేది, దేశంలో జరిగేది, ప్రపంచంలో జరిగేది మనం ఏం చెప్తాం మీకు ఇతరులకి? ఏందబ్బా మనము అయ్యగారు, మనము చిన్న వైర్ల లాంటి వాళ్ళం, సర్వీస్ వైర్ లాంటి వాళ్ళం మనం. సర్వీస్ వైర్ అంటే ఏంది? 2 లైట్లకి 1 ఫ్యాన్కి ఉపయోగపడుతుంది. అదే హై టెంపర్ వైరు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు వెలిగిస్తుంది, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు తయారు చేస్తుంది. మనము చిన్న చిన్న స్వస్థతలకి, చిన్న చిన్న దర్శనాలకి, చిన్న చిన్న ప్రవచనాలు నెరవేరుతూ పెద్ద ఫీల్ అయిపోయి, హ్యాపీ ఫీల్ అయిపోయి, సంకలు బాదుకొని నేనే పాస్టర్ని, నేను చెప్పింది జరిగిందని హ్యాపీ ఫీల్ అవుతాం. సర్వీస్ వైరు అబ్బా, అది హై టెంపర్ వైర్ అవ్వాలా, మెయిన్ వైర్ అవ్వాలా, హై టెంపర్ వైర్ అవ్వాలా. మనకు అక్కడ చూస్తూ ఉంటే పెద్ద పెద్ద లైన్ లేసి ఇంత లావు ఉంటుంది. అది దేశాలను దాటిస్తుంది, దేశాలను వెలిగిస్తుంది, ఫ్యాక్టరీలను నడిపిస్తుంది, ఉత్పత్తి చేస్తుంది, తయారు చేస్తుంది నీకు అవసరతలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని. కానీ మనము ఎవరిని తయారు చేయట్లేదు, మనం చిన్న బల్బులుగానే ఉంటున్నాం. పాతకాలంలో ఒకటేమో భూమిలో పెడతారు, ఒకటేమో స్తంభానికి అతికిస్తారు కదండి. అటొకటి ఇటొకటి ఉంటుంది. ఎర్త్ దానికి నీళ్లు ఉప్పేసేవాళ్ళు. అప్పుడు మినుక్కుమని వెలుగుతూ ఉంటే, ఎర్ర బల్బు వెలుగుతూ ఉంటే వెంటనే పోయి ఏదో నీళ్లు తక్కువైనాయి, ఉప్పు తక్కువైందని వేస్తే అప్పుడు కొంచెం బాగా కాంతిగా వచ్చేది. ఇంకా పాత కాలంలో ఉన్నటువంటి సర్వీస్ వైర్ జీవితమే మన సేవ జరుగుతుంది. ఇది నా ఉద్దేశం, ఇది చెప్పాలనుకున్నది. హై టెంపర్ పవర్ కలిగినటువంటి వైర్ ఇంకా అవ్వలే మనం. హల్లెలూయా. హై టెంపర్ వైర్ అవ్వలే. వచ్చారు అపోస్తలుడైనటువంటి పౌలు, వచ్చినాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. ఇదిగోండి చెరసాల్లో వేశారు, బోండాలతో బిగించారు. దేవుడు దర్శనం చెప్పాడు వాళ్ళకి, ఇదిగో ఇప్పుడు నా కాళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేసి వెళ్తా ఉన్నావు కదా, నువ్వు వెళ్తే మాసిదోనియాకి వెళ్తే అక్కడ ఈ దయ్యం విడిపించబడిన తర్వాత నువ్వు చెరసాల్లో వేయబడతావు, అక్కడ నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయని పరిశుద్ధాత్మ ద్వారా ఆల్రెడీ చెప్పబడిన తర్వాత అక్కడికి అయినా వెళ్ళిన తర్వాత ఆ జైలు ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క దూతలు కార్యం చేశాయి. వీళ్ళు ప్రార్థన, స్తుతి, ఆరాధన, పౌలు శీలలు చేశారు. కొట్టించుకుంటూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. అక్కడికి పంపడానికి గల కారణం ఏంటి చెప్పండి? అక్కడికి పంపడానికి గల కారణం ఏమిటి? జైలు అధికారి, ఉగ్రవాదులు, చెడు చేసిన వాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, మార్పు లేని వారు, లోకానికి, దేశానికి తమకు తాము కీడు చేసుకునే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ మారు మనసు పొందటానికి శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళాడు. అక్కడికి దేవుని ద్వారా చెప్పబడ్డాడు, దేవుడి ద్వారా తెలుసుకున్నాడు, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు కనుక నేర్చుకున్నాడు. అద్భుతం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు శీల అంటున్నాడు, ఓ అపోస్తలుడైన పౌలా, నువ్వెందుకు? రోమాలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే రోమా సిటిజన్షిప్, పౌర హక్కు కలిగినటువంటి వ్యక్తి, ఆ ఆధార్ కార్డు కలిగిన వ్యక్తిని ఆ రోమీలు ఎవడు తాకడానికి వీలు లేదు. అయినా కొట్టించుకున్నాడు. కారణం ఏంటి? అక్కడ ఒక మహత్తరమైన కార్యం జరిగించటానికి. హల్లెలూయా. మనము ఎవరైనా ఏమైనా అంటారని దేవుడు చెప్పిన విషయాన్ని కూడా పక్కన పెట్టి మనకు అనుకూలమైనటువంటి విధానంలోనే మనం పోతా ఉన్నాం. ఈ విషయాన్ని గమనించాలి. మీరు నేర్చుకోవడానికి కూడా మనం ఇష్టపడట్లేదులే, అర్థమైపోతుంది. మనం నేర్చుకోవడానికి కూడా ఇష్టపడట్లే. హల్లెలూయా. అర్థమైపోయింది. నేర్చుకోవడానికి కూడా ఇష్టపడలే. ఎవరినైనా గెలికి కాసేపు మాట్లాడుకుందామంటే వాడితో మనకేం పనులు లేనిపోతే ప్రశాంతంగా సేవ జరుగుతుంది, మళ్ళీ వాడిని గెలికేసుకొని మళ్ళీ సేవను గబ్బు చేసుకోవడం ఎందుకని మనం అనుకుంటాం. కాదబ్బా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవునికి అందుబాటులో ఉండటానికి ఇష్టపడాలా. మనం మోసే ప్రసంగికులు అవ్వాలా, అహరోను ప్రసంగికులు అవ్వద్దు. ప్రజలకు అనుకూలంగా బతకడానికి మనం వచ్చింది కాదు, దేవుని ఉద్దేశానికి అనుకూలంగా జీవించడానికి మనం వచ్చాం. అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి మనం వచ్చాం. కనుకనే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యాలు యందు మనము సన్నద్ధత కలిగి ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం.
ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం అహరోను ప్రసంగికులం కాదు, మనం మోషే ప్రసంగికులం. మోషే ప్రసంగికులు ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని అది మాత్రమే అమలు పరుస్తారు. అలాంటి వారే దేవుని రాజ్యాన్ని కడతారు. అలాంటి వారే దేవుని హృదయాన్ని ఆనందపరుస్తాడు. అలాంటి వారే దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి తన తరాన్ని సిద్ధపరుస్తారు, తన సంఘాన్ని సిద్ధపరుస్తారు. అట్టి కృప సేవకులైన మన మీద, మన పరిచర్ల మీద, మన సంఘం మీద దేవుడు ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని వర్తమానం అందించినటువంటి మరి అనిల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రం చెబుదాం. అయ్యగారు కూర్చోండి, అయ్యగారు మీ సీట్లో కూర్చోండి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనం మెయిన్ ట్రాన్స్ఫర్ ఏంటి, మామూలుగా ఉత్పత్తి అంటే పవర్ ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ ప్లాంట్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా అందించాలి పాస్టర్ గారు పాయింట్. దేవుని స్తోత్రము. కాబట్టి దయచేసి నేను ఏమంటానంటే, ఎక్కడో ఈ బొలిపి ఎలగలేదంటే పీసు ఎక్కడో పోయింది. స్తోత్రం. పీసు పోయింది, అంత పోలేదు, పీజు పోయింది. ఈ పీజు పెట్టావంటే మొత్తం పవర్ మొత్తం వచ్చేస్తుంది. నీలో ఏదో ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత పోయిన దినాన నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ సేవకుడుగా. దేవునికి స్తోత్రం. మోషేకున్నటువంటి గుణగణాలు మనం కలిగి బ్రతకాలి. మనం మెయిన్ ఫౌండేషన్ ఉండాలి. మనకి ఏముండాలి చెప్పండి? ఫౌండేషన్ అంటే పునాది ఉండాలి మనకి. పునాది లేకుండా ఇల్లు కట్టబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనించండి, పవర్ ప్లాంట్ లేకుండా పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దేవుని మీద నువ్వు పునాది వేయి. మోషే దేవుని ప్రజల కోసము దేవుని చేత కట్టబడ్డాడు. మోషే ప్రియులర మంచి పరిపాలన, మంచి నాయకుడయ్యాడు. నీలో నాయకత్వం కలిగిన లక్షణాలు నీలో ఉండాలి, భక్తి కలిగిన జీవితం నీలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి. దేవుని యొక్క కృప నీకు తోడై ఉంటే నీతో ఉన్న ఆ కృప లేక ఆయన సన్నిధి, ఆయన ప్రభావము, ఆయన అభిషేకము ప్రజల మీదకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మోషేను ప్రియుల ప్రజలు వెళుతున్నప్పుడు మోషే ఏం చేశాడు? స్తోత్రము. మరి కర్ర పట్టుకొని ప్రయాణం చేశాడు. ఏంటయ్యా కర్ర అంటే? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళగలిగితే తప్పకుండా ప్రజలు క్షేమముగా ప్రయాణం చేస్తారు. ఈ 2025లో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని పరిచర్య మనం కొనసాగించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రియులారా 2024లో బాప్తిస్మం ఎంతమందికి ఇచ్చారు? దేవునికి స్తోత్రం. 24లో ఎంతమందికి ఇచ్చావు? 2కి ఇచ్చారా? 3కి ఇచ్చారా? 4కి ఇచ్చారా? అసలు ఇవ్వలేదా? అయితే ప్రియులారా, ఒకవేళ ఇచ్చినా వీగపోయినా దేవుడు మాత్రము ఈ 2025లో మాత్రము దేవుడు అనేక ఆత్మలకు నిన్ను కాపరిగా నియమించాడు. దేవుడు అనేక ఆత్మలు నువ్వు దేవుని వైపుకు మళ్లించుదువగాక. నీ పరిచర్య దేవుని పవర్, పవర్ దేవుని శక్తి. అందుకే భక్తుడు పాట పాడతాడు, ఏమని తెలుసా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దేశమానమై నా హృదయ కోలనపై దీపాల తోరణమై చేశావు పండగ, ఎలిగావు నిండుగా. చేశావు పండగ, ఎలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగుతో నింపబడి దేవుని యొక్క స్తోత్రం. మోషేను నడిపించిన దేవుడు నిన్ను నడిపించునుగాక. యెహోషువను నడిపించిన దేవుడు నిన్ను నడిపించునుగాక. ఈ నూతనమైన ఈ సంవత్సరములో అద్భుతమైన గొప్ప ఆత్మలు
దేవునికి స్తోత్రం. అపోస్తుల కాలమని ఎంతమంది అండి? ఎంతమంది? 100. చెప్పరే సేవకులారా, మన సేవకులమా? సేవకులం. దేవునికి స్తోత్రం. 120 మంది. ప్రియుల పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది, ఇంకా ప్రకటించినప్పుడు 5000 మంది, ఇంకా ప్రియుల మరి స్తోత్రం. దేవుని భారం బాధ్యత కలిగి పరిచర్యలను కొనసాగించగలిగితే దేవుడు ఏం చేస్తున్నావు? లక్షలాది మంది ఆత్మలు నీకు అప్పగించబడును గాక. హల్లెలూయా. మోషేకున్నటువంటి విధేయత, మోషేకున్నటువంటి ఆ పట్టుదల, మోషేకున్నటువంటి ఆ యొక్క అభిషేకము నువ్వు కలిగి బ్రతకగలిగితే, మనం బ్రతకగలిగితే, ఆమె తోటి సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. ఇహలోక సంబంధమైన పరిస్థితులను పక్కన పెట్టి దేవుని సంబంధము కలిగి, దేవుని అభిషేకాన్ని కలిగి, దేవుని మరి యొక్క శక్తిని కలిగి మనము ముందుకు కొనసాగించబడదుము గాక. హల్లెలూయా. ఈ రోబీని మినిస్ట్రీ అంచెలంచెలుగా వెదుగును గాక. హల్లెలూయా. అంచెలంచెలుగా ఎదగాలి. మనం అనేకులకు ఎలా ఉండాలో తెలుసా? అందరి ఎదుట మనం ఎదుగుతున్న ఒక బలమైన ఒక శక్తి లాగా ఉండాలి. ఆ శక్తి ద్వారా అనేక మంది బలవంతులు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రియులారా, సేవకులు అందించిన అనిలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న నీరసం తొలగిపోయి ఆత్మశక్తి మనలోకి వచ్చిన గాక. హల్లెలూయా. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన మన స్తోత్రం గంతులు ఎలా ఉండాలి? లేడీ ఏ కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా నాకు కళ్ళు సన్నంగా ఉన్నాయండి. ఎందుక? షుగర్ ఉంది. స్తోత్రం. నాకు షుగర్ ఉంటే నాకు సన్నంగా ఉంటే, నీకు లేకుండానే సన్నంగా ఉంది. ఏంటి కారణమా? దేవునికి స్తోత్రం. మన కాళ్ళును ప్రియులరా గొప్ప శక్తి కలిగినటువంటి, బలము కలిగినటువంటి ఆ స్తంభాలుగా దేవుడు నిలబెట్టబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని 2వ ప్రసంగంలోకి వెళదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2వ ప్రసంగములో దేవుని సేవకులను పెద్దయ్య గారిని బలముగా వాడుకొనును గాక. బలముగా వాడుకొనును గాక. మనం ఏమై ఉన్నామో, మన పరిచర్య ఏమై ఉందో, మన పరిచర్యని ఉద్దేశించి, మనల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు మనం లోబడి దేవుని వాక్యాన్ని మనము మరి స్వీకరించి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు నాయనా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మేము విధేయత కలిగి ఉండకుండా అవిధేయత కలిగి నాయన మా ప్రభువా మోషేలంటే పరిచర్య చేయక మేము ఒకవేళ తండ్రి నాయన తండ్రి ప్రభువా లోక వైపును చూచి వరి ప్రభువు ఇచ్చినటువంటి ఆ గొప్ప యొక్క పరిచర్యను మేము పోగొట్టుకున్నామేమో నాయన. అవో ప్రభువా అహరోలు లాంటి సేవకుల పరిచర్య కాదు నాయన, మోషే లాంటి సేవ మేము చేసి మా ప్రభువా అనేకమైనటువంటి ఆత్మలు, అనేకమైనటువంటి ప్రజలను నీ వైపున మళ్లించడానికి గొప్ప కృప మాకు దయచేయదువు గాక తండ్రి. మీరే మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, మా తండ్రి, మా సేవకులు నాయన పెద్దయ్య గారు తండ్రి, అయ్యా మా నాయకులు ప్రభువా, అయ్యా నాయకులను బలపరచు దేవా, నీ దాసులు బలపరచు దేవా. వృద్ధాప్యములో ఉన్నాడు దేవా, నూతన బలము దయచేయి, నూతన అభిషేకం దయచేయి, నూతన వెలుగు దయచేయి, నూతన కృప దయచేయి. దేవుని మాటలు, జీవము కలిగిన మాటలు, దేవుని మాటలు, శక్తి కలిగిన మాటలు, దేవుని మాటలు, బలమైన మాటలు, దేవుని మాటలు మా ప్రభువా ప్రపంచాన్ని కదిలించే మాటలు ప్రభువా నీ స్తోత్రాలు. నీ సేవకులు వాడుకున్నాయన ఇది నానయ్యా తండ్రి. అయ్యా నా దేవా, నీ సేవకుడు ప్రభువా, నీ యొక్క తండ్రి అయ్యా నీ బిడ్డ ప్రభువా నీ పక్షం నిలబడుతుండగా తండ్రి నూరంతల అభిషేకము దయచేయి నాయన. నీ బిడ్డను బలపరిచి మాకు కావలసిన సందేశమును మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా.